యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగును గాక. అందరూ కూర్చోండి. ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని మిత్రులుగా ప్రేమించిన తండ్రి, మా బ్రతుకులలో మరి యొక్క నేటి తెలుస్తున్నాము. మరి ఈ దినం వరకు మమ్మల్ని మీ దగ్గర భద్రపరిచి సురక్షితంగా క్షేమంగా కాపాడి నడిపించిన మేఘాలను బట్టి వందనాలు తెలుస్తున్నాం. ప్రతి రాత్రి ప్రభుత్వ పరిశుద్ధ సన్నిధానంలో మేము సంఘంగా కూర్చొని నీ పరిశుద్ధమైన వర్తమానాలు మేము వినగలగడానికి, ప్రభుత్వ గ్రహించగలగడానికి దినదినము మాకు చూపించుతున్న నీ పరిశుద్ధమైన మరి మార్గం బట్టి నీకు వందనాలు తెలుస్తున్నాం. ఈ సమయంలో ప్రభుత్వ ఈ రాత్రికి ప్రభుత్వ మీరు అనుగ్రహించిన లేఖన భాగములను బట్టి నేను ఇస్తూ ఉన్నాను. ఆయన మా ప్రభుత్వ మరి లేఖన భాగములను మా మధ్యకు మీరు వచ్చి మాకు వివరముగా ఆయన చక్కగా బోధించి ఆయన మా ఆత్మలకు సేవ తెచ్చమని అడుగుతున్నాం. ఈ దినము ప్రభుత్వ నేను మా మధ్యకు రమ్మని ఆహ్వానిస్తూ ఉన్నాము. తండ్రి, మమ్మల్ని అందరినీ ఆయుషపరచండి. మాకందరికీ వినగలిగిన చెవులు, గ్రహించగలిగినటువంటి హృదయం అనుగ్రహించి ప్రభు వాక్యము విని వాక్యానుసారంగా జీవించడానికి, ముఖ్యంగా మరి ప్రభు మనసులలో ఉన్నటువంటి ప్రతి విధమైన కల్మషాలను తీసివేసి పరిశుద్ధమైన వాక్య ప్రకారం పరిశుద్ధమైన మార్గంలో నడవగలుగునట్టుగా మమ్మలను జ్ఞాపకం నింపి నడిపించండి. వాక్యం లేని మేము నీ వారు ప్రభు, నేను నీదన్నాను తండ్రి. ఆయన జ్ఞాపకంలో నన్ను ముద్రించి ప్రభు నాకు ఆయన మారుగా మీరు ఉండి ప్రభు వాక్యం అందించి మహిమ పొందమని యేసయ్య శ్రేష్టమైన నామమున నేను మిగిలినగా ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి వందనాలు. మరి సంఘంగా కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా పరిశుద్ధ ప్రభు నామంలో వందనాలు తెలుస్తున్నాను. ఈ రాత్రి సమయంలో మన మధ్య 3 వాక్య భాగములు మరి చదవబడినాయి. 3 వాక్య భాగములకి కావాల్సినటువంటి అంశాన్ని వీడికి రావడారు విశ్వప్రేమ అని పెట్టారు. వాక్యాలని చదువుతూ ఉన్నప్పుడు మరి నాకు తోచినటువంటి అవగాహన, దేవుడిచ్చిన అవగాహన బట్టి దేవుని యొక్క నిబంధన ప్రేమ అనేటటువంటి నాకు హృదయానికి తప్పుకున్నది. చదవబడినటువంటి మత నిబంధన పాఠంలో కూడా నిబంధనను జ్ఞాపకము చేయువారా అని దానియేలు మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ 9వ అధ్యాయంలో దానియేలు గురించి కొన్ని అక్కడ దానియేలు మాట్లాడినటువంటి మాటలు కొన్ని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే దానియేలు ఆత్మీయంగా ఆయన కొన్ని ఆలోచనలు ఆలోచిస్తూ ఉన్నప్పుడు దేవుడు అతనికి ఒక తలంపు కలుగజేశాడు. తలంపు కంటే ఒక విషయాన్ని జ్ఞాపకం చేశాడు అనేటటువంటి మాట మరి మంచిదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన దేవుడిని ధ్యానిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఒక విషయం జ్ఞాపకం చేశాడు. యూదులు బబులోనుకు వెళ్ళినప్పుడు వెళ్ళిన ఆ దినం నుండి వారు ఉన్నటువంటి ఆ యొక్క కాల పరిమితి 70 సంవత్సరములు ముగిసి ఉన్నది అని ఒక మాట జ్ఞాపకం వచ్చింది. అది ఎందుకు జ్ఞాపకం వచ్చిందంటే ఆయన ఇర్మియా గ్రంథాన్ని అక్కడ గ్రంథములు అని చెప్పబడింది. ఆ గ్రంథములు చదువుతూ ఉన్నప్పుడు ఆయనకి ఆ మాట దేవుడు జ్ఞాపకం చేశాడు. ఒకసారి కీర్తనల గ్రంథం 25వ కీర్తన 14వ వచనాన్ని ఒకసారి చదువున్నామా? 25వ కీర్తన 14వ వచనం. యెహోవా మరణము
ఉంచుకోలేదు, కానీ ఆయన ప్రవక్త, దేవుడు ఆయన ఇచ్చినటువంటి ఉద్యోగం. ఈ ప్రవక్త ఉద్యోగం అని అంటే ఇక్కడ మనకు వాక్యంలో చెప్పబడుతుంది, మర్మములు బయలుపరిచినప్పుడు దేవుని యొక్క మర్మములు తెలుసుకోవాలి అని ప్రార్థించినప్పుడు ఆ మర్మాన్ని ఆయనకి దేవుడు తెలియజేశాడు. ఉదాహరణకు మనకి 2వ అధ్యాయంలో ప్రథమ యొక్క మర్మం, 4వ అధ్యాయంలో వృక్షం యొక్క మర్మం ఎబ్బెదనేది తెలియజేశాడు. అలాగే 5వ అధ్యాయంలో బెల్షస్సరుకి గోడ మీద రాసినటువంటి మినీ టెకెల్ ఉపాస్ అనేటటువంటి దాని యొక్క మర్మం అంటే భావం తెలియజేశాడు, దేవుడు తెలియజేశాడు. ఇదే ఇంకా రాజుల యొక్క గొప్ప ఉద్యోగం చేస్తూ రాజుల యొక్క ప్రేమను పొందుకున్నటువంటి వాడు దానియేలు. ఇది ఒక మర్మం, ఇది కూడా ఒక మర్మమే. దేవుడు సామెతల గ్రంథంలో గ్రంథకర్త రాస్తాడు, దేవుడు మర్మములను బయటపెట్టాడు. రాజులైతే ఆ మర్మాన్ని బయటకు తీస్తారు, దేవుడైతే మర్మాన్ని అలా ఉంచుతాడు మర్మంగా, కానీ రాజులైతే ఆ మర్మములను వెలికి తీస్తారు. అది వాళ్ళ యొక్క పని. ఈ మర్మములను దానియేలు ఎందుకు తెలియజేస్తాడు అంటే దానియేలు యొక్క భయము, భక్తి, శ్రద్ధలు. ఆయన బబులోను రాజు చేత ఎత్తుకొని రావాలనేటువంటి వాడు, అతను దేవుడు అప్పగించినటువంటి జ్ఞానం, మొదట వచ్చినాడు జ్ఞానం గురించి, ప్రావీణ్యత గురించి, సకల విద్య విధానాలను బట్టి దేవుడు అక్కడ చక్కటి మాటలు ఆయన గురించి రాయబడి రాజు యొక్క దయకు పాత్రుడయ్యాడు. రాజు యొక్క ఆస్థానంలో మంచి ఉద్యోగాన్ని అతను సంపాదించుకున్నాడు. అతను బయటకు వెళ్ళి ప్రజలకు ఏమి బోధించలేదు, లేదా దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు, లేదా యెహోవా వాక్కు ఇదే అన్న మాట అతనికి రాలేదు. అతనికి ఏది ముఖ్యమైనటువంటి పరిచర్య అంటే దర్శనాలు అతనికి వచ్చింది. అతని దర్శనాలు చూస్తే మనం ఆశ్చర్యపోతాం, అర్థం కాదు. 7వ అధ్యాయం నుండి దర్శనాలు చూస్తున్నాడు. ఆ దర్శనాల యొక్క భావాన్ని అతనికి ఎవరు చెప్పారు అని అంటే గాబ్రియేలు ద్వారా వివరంగా చెప్తూ ఉన్నారు. అధ్యాయాలు మనం చదువుతున్నాం. 9వ అధ్యాయంలో కూడా అతను ప్రార్థన చేస్తూ ప్రజల యొక్క పాపములు, రాజు యొక్క పాపములు, అధిపతుల యొక్క పాపములు, దేశం యొక్క పాపములు ఒప్పుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రార్థన చేస్తూ ఉంటే ఆ తర్వాత అప్రస్తుతం, కానీ ఆ ప్రార్థన చేస్తూ ఇంకా ముగించకుండా ఉన్న పరిస్థితుల్లోనే దేవుడు గాబ్రియేలుని సమాధానం అతనికి ఒక జవాబు ఇచ్చి పంపించినట్టుగా మనం అధ్యాయంలో చూస్తాం. ఆ తర్వాత 70 వారాలు అయినట్టున్నారు అప్రస్తుతం. ఈ విధమైనటువంటి పని ఉద్యోగము కలిగినటువంటి ప్రవక్త దానియేలు, గొప్ప ప్రవక్త. ఈ దానియేలులోనే ఈ గ్రంథము, ప్రకటన గ్రంథానికి తాళపు చెవి పడింది. దానియేలు గ్రంథము, ప్రకటన గ్రంథము దగ్గర పెట్టుకొని చదివితే మనకి సాధారణమైనటువంటి పరిస్థితుల్లో అర్థం కాదు. కానీ దానియేలు గ్రంథం దేవుని యొక్క మర్మాలు ఆయన భయభక్తులు కలిగిన వారికి తెలియజేయబడతాయి అని దావీదు మహారాజు కీర్తనల గ్రంథము 25 కీర్తన 14వ వచనంలో తెలియజేశారు. ఇది దానియేలు గురించినటువంటి
చెప్పిన సాకులేమి తప్పు. ఆయన అసలు మాట అంటే మాటను ఖచ్చితమైనటువంటి పరిస్థితిలో పాటించవలసిన పరిస్థితి. అందుకే 3:15 అక్కడక్కడే 3 అధ్యాయంలో తీర్చేశారు దేవుడు. అలాంటి హవ్వకి సర్పాన్ని తీర్పు తీర్చేశారు. అక్కడేమన్నంటే నీకు సర్పమునకు నీ సంతానమునకు దాని సంతానమునకు వైరం కలగజేశారు. అది నిన్ను మడమ మీద కొట్టును, నీవు దాని తల మీద కొడుకు. అక్కడ దేవుడు ఒక నిబంధనని చేసేసాడు, ఖచ్చితమైన నిబంధన. కొట్టాలంటే దాన్ని వాడిని చంపేయాలి, లేదా అక్కడ సర్పరూపంలో ఉంది కాబట్టి దాన్ని చంపాలి. ఈ విధమైనటువంటి పరిస్థితి. ఇంకా మనం 6వ అధ్యాయానికి వస్తే అక్కడ మరి నరుల కుమారులతో దేవుని కుమారులతో నరుల కుమార్తెలు ఆ శరీర సంబంధాన్ని బట్టి పాపము చోటు చేస్తుంది. అది ఘోరమైనటువంటి పాపంగా వాక్యము చెప్తుంది. ఆ పాపం వల్ల ఏ విధమైనటువంటి పరిస్థితి ఏర్పడిందంటే సృష్టికర్త ప్రేమతో చేసినటువంటి తన చేతులతో చేసినటువంటి ఆ యొక్క మానవుడు, తన రూపంతో చేయబడిన మానవుడు పాపంలోకి వెళ్ళిపోయినప్పుడు దేవుని యొక్క హృదయము మానవుల్ని చేసినందుకు నొచ్చుకున్నది అన్నమాట. పరిశుద్ధ గ్రంథం అంతట్లో చాలా ఉదాహరణతో వచ్చినటువంటి మాటని నేను అనుకుంటా ఉంటాను. నాకు ఇది రావడానికి దేవుని యొక్క హృదయము ఒక మానవుడు చేసిన తప్పుదం వల్ల నొచ్చుకున్నది. వెంటనే ఇంకొక తలంపు ఏంటంటే తాను నోటి ద్వారా, మాట ద్వారా, చేతుల ద్వారా చేసిన సృష్టిని అంతటిని సర్వనాశనం చేయాలనుకున్నారు. జలప్రలయం రక్షించడం నాశనం చేసేసారు. నాశనం చేసిన తర్వాత ఆయన్ని కనబడిన నాశనానికి ముందు ఆయన కనబడినటువంటి నోవహు నిందారహితుడు, దేవుడి వల్ల కృప పొందినవాడు, దేవుడితో నడిచినవాడు. అతనని ఎన్నుకున్నాడు దేవుడు. ఆ వాడకయ్యాలి అని అర్థం మనకు తెలుసు. ఆ జలప్రలయం నుండి ఆ కుటుంబం రక్షించబడింది. 8 మంది రక్షించబడ్డారు. అది అయిపోయిన తర్వాత వారి అర్పణ కూడా జరిగింది. అది మంచి సువాసనగా ఆగ్రహించాడు దేవుడు అని వాక్యం చెప్తూ ఉంది. ఆ తర్వాత ఆయన నోవహుతో ఒక నిబంధన చేస్తున్నారు. నిబంధన ఏంటి అని అంటే మేఘములో ధనుస్సు. ఆ ధనుస్సును దేవుడు చూసినప్పుడు భూమికి ఆయనకు ఉన్నటువంటి నిబంధనను ఆయన జ్ఞాపకం చేసుకుంటానని నోవహుతో వాగ్దానము చేస్తూ ఉన్నాడు. అంటే ఇంకొకసారి జలప్రలయాన్ని భూమి మీదకి రప్పించను అని చెప్తున్నాడు. ఆ విధంగా జరిగిన తర్వాత 12వ అధ్యాయానికి దేవుడికి అబ్రాహాము తీసుకున్నాడు. అబ్రాహామును ఎన్నుకున్నాడు రక్షణ ప్రణాళికతో. 15వ అధ్యాయంలో అబ్రాహాముతో దేవుడు ఒక నిబంధన చేస్తున్నాడు. ఏంటి ఆ నిబంధన అంటే అబ్రాహాము దగ్గరికి దేవుడు వాక్యం వెళ్ళి మరి ఆయన దర్శించినప్పుడు నేను నీకు కేడమును బహుమానము అని చెప్తూ ఉన్నాడు. దేవుడి వాక్యం చెప్తుంది ఆయనతో. దేవుని వాక్యం అనగా దేవుని కుమారుడు. అప్పుడు నేను సంతానం లేని వాడు కదా, ఇవన్నీ నాకు ఎందుకు అని అంటున్నాడు, వాపోతున్నాడు. అప్పుడు దేవుడు అతనితో ఒక నిబంధన చేశాడు. బయటకు తీసుకొచ్చి ఆకాశ నక్షత్రాలు చూపించి నీ సంతానము ఈ విధంగా ఆశీర్వదించబడుతుంది వృద్ధి అని చెప్తున్నాడు. ఆ తర్వాత అతనికి ఒక మాట చెప్పాడు. ఒక 3 ఏళ్ల పెళ్లి, 3 ఏళ్ల మేక, 3 ఏళ్ల పొట్టేలు, తర్వాత పావులు, ఇవి పక్షులు, అవి 3 జంతువులు. అవి వాటిని తీసుకుని రమ్మన్నాడు దేవుడు. వాటిని ఏం చేయమని చెప్పలేదు వాటిని అక్కడ. అయితే అవి తీసుకొచ్చి అబ్రాహాము ఏం చేశాడంటే ఆ 3 పశు పిల్లలను మధ్యకు కండింది. తర్వాత ఆ తర్వాత గాఢాంధకారం అతనికి రమ్మినప్పుడు మంచి నిద్ర పోయాడు. అక్కడ జరిగిన క్రింద భాగంలో జరిగిన సంగతి ఏంటంటే అక్కడ వెలిగించబడినటువంటి ఒక పొయ్యి, అంటే నిప్పు రాయబడినటువంటి ఒక పొయ్యి, అగ్ని ద్వారం ఈ ఖండాల మధ్య నడిచిపోయింది.
దేశం, ఆ భూమి నీ నీ సంతానానికి నేను స్వాస్థ్యంగా ఇస్తాను. ఇంకా రెండవ మాట ఏంటంటే వాళ్ళు ఒక దేశానికి వెళ్తారు, దర్శనం చేస్తారు, తిరిగి వచ్చిన తర్వాత వారికి నేను ఈ భూమిని స్వాస్థ్యంగా ఇస్తాను అని కూడా దేవుడు అదే అధ్యాయంలో చెప్పాడు. ఇప్పుడు ఈ రెండు మాటలు నిబంధన ఇదిలో చెప్పబడిన తర్వాత అతను నిద్రించుతూ ఉన్నప్పుడు ఆ ఖండముల మధ్య నుండి రాజుతున్న పొయ్యి అగ్ని జ్వాల నడిచి వెళ్ళినట్టుగా అక్కడ వాక్యము చెబుతుంది. అగ్ని జ్వాల ఏమిటి అని అంటే దేవుని కుమారుడైనటువంటి యేసు ప్రభు. అగ్ని జ్వాల ఆ ఖండముల మధ్య నుండి అగ్ని జ్వాల అలా నడిచి వెళ్ళిపోయిందంట. యేసయ్య అలా నడిచి వెళ్ళిపోయాడు. దేవుడు దహించు అగ్ని, దహించేటటువంటి అగ్ని అయి ఉన్నాడు. ఆ దహించే అగ్ని అయిన కుమారుడైన దేవుడు వాళ్ళ మధ్య నుండి నడిచి వెళ్ళిపోయాడు. ఆ విధమైనటువంటి నిబంధన దేవుడు అక్కడ చేస్తూ ఉన్నాడు. ప్రేమతో కూడినటువంటి నిబంధన. అట్లా చాలా మంది చాలా మంది పరికరాలు చూస్తున్నది ఇట్లా నిబంధనలతోనే చేస్తూ ఉన్నారు. ఇక్కడ దానియేలు ప్రవక్త అంటూ ఉన్నారు, నిబంధన జ్ఞాపకం చేయువాడా అంటున్నారు. ఏంటి ఆ నిబంధన అంటే 70 సంవత్సరాలు అక్కడ ఉన్నప్పుడు బహుళ దేశంలో ఉన్నప్పుడు తిరిగి తీసుకొచ్చేస్తాను మీ దేశానికి, మరలా మీరు మునుపటి వల్ల ఉంటారు. ఎప్పుడు ఆయన ఆజ్ఞలు దైవం. ఇక్కడ ఆజ్ఞ అంటారు. యోహాను సువార్త 12వ అధ్యాయం 50వ వచనం మనకు తెలియజేస్తుంది ఏంటంటే దేవుని ఆజ్ఞ అంటే నిత్య జీవం, నిత్య జీవం, నిత్యము జీవించేటటువంటి పరిస్థితి. ఆజ్ఞ వెలుగు, ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉంటుంది అని 6వ అధ్యాయం సామెతల గ్రంథం 6వ అధ్యాయంలో ఆజ్ఞ దీపం అంట, ఉపదేశము వెలుగు. ఈ రెండు దేవునికి చెందినటువంటి ఆజ్ఞ అంటారు. నిత్య జీవం అని 12 యోహాను సువార్త 12:50 ప్రభువు చెప్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని ఆజ్ఞలను, ఆయన విధులను, ఆయన కట్టడలను పాటించాలి. ఇశ్రాయేలీయులకి సీనాయి పర్వతం మీద ఇచ్చినటువంటి ఒక కట్టడం, ఒక చట్టం. ఆ చట్టం క్రింద ఇశ్రాయేలీయులు ఉన్నారు కాబట్టి వాళ్ళని ఏమన్నారంటే నిబంధన ప్రజలు, దేవుని యొక్క నిబంధన ప్రజలు వారు చెప్పబడుతూ ఉన్నారు. ఇటు రీతిగా మానవుని జ్ఞాపకం చేసుకుంటూ ఎక్కడికక్కడే వారి పాపంలో పడిపోయిన వారిని మరలా తిరిగి లేపు తన వైపునకు తిప్పుకొనగలిగినటువంటి పరిస్థితిలో దేవుడు ఉన్నాడు. ఆ నిబంధనకు ప్రతి వారు లోబడి ఉండవలసిన వారే. కానీ ఆజ్ఞను మనము అతిక్రమించుతూ ఆయన యొక్క నిబంధన నుండి తొలగిపోవడానికి మనకు ఎన్నో విధములైనటువంటి పరిస్థితుల్లో మనం ఇరుక్కుపోయి త్రోవపట్టి మరి క్రమమైనటువంటి మార్గంలో మనం నడవలేకుండా మరి ఆ నీరుగా దోషులముగా మనము నిలబడుతూ ఉన్నాం. ఇది దోష స్థితి హవ్వ నుండి మనకు సంప్రాప్తించింది. హవ్వ ఆ పండును కింద హవ్వ పండ్లు తీసుకొచ్చి తనని తన పక్కకు పెట్టినప్పుడు వారి శరీరం అంతా కడమలు అధికార వరకు సాతానం అనే విషము, పాపం అనే విషము సాతానుడు నింపాడు. ఆ విషము అందుకనే తెలుగులో ఒక చిన్నప్పుడు పద్యం చదువుతున్నాం, పదులకు నిలువెల్లా కావలి కాయలో ఉంటుందంట విషము, తేరుకి తోకలో ఉంటుందంట, పదులకు నిలువెల్లా నిలువెల్లా విషయమే కదా సుమతి అని సుమతి చట్టంలో పద్యం నేర్చుకున్నాం. అందుకనే మానవుడు ఎప్పుడు కూడా చెడ్డ మాటలే మాట్లాడుతుంది. అపరమైన మాటలు, ఏ భేదం లేదు, అందరూ ప్రార్థన చేస్తూ దేవుడు అనుగ్రహించి మనం పొందలేకపోతున్నాం కనుక ఆ మహిమను తిరిగి మనకు అనుగ్రహించాలనే దేవుడు కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. చివరి ప్రవక్త అయినటువంటి బాప్తిస్మిచ్చే యోహాను కూడా యేసు ప్రభువుని లోకానికి పరిచయం చేస్తున్నాడు. ఏమని పరిచయం చేస్తున్నాడంటే 1వ అధ్యాయం 29వ వచనంలో, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని
గొర్రెలు. దేవుడు లోకం మనకు ఇవ్వబడినటువంటి సువార్త ప్రకటనలో 20వ వచనము 21వ వచనం చదువున్నాము. 20-21 యోహాను సువార్త కాదు కాదమ్మా, యోహాను సువార్త 17వ అధ్యాయం. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారిలో మన యందు ఏకమై ఉండవలెను. వారి కొరకు మాత్రము నేను ప్రార్థించలేదు, వారి వాక్యము వలన నా యందు విశ్వాసం ఉంచు అందరూ ఏకమై ఉండవలెనని వారి కొరకును ప్రార్థించుచున్నాను. మంచి మాట్లాడమైంది. యోహాను సువార్త 17వ అధ్యాయాన్ని మనం పరిశీలిస్తే అక్కడ మనం చదువుకున్నటువంటి కాకని మన్యం కాకము, సువార్త కాకము, కీర్తన గ్రంథం. అంటే 70వ కీర్తన 4వ కీర్తన అంతా కూడా ప్రార్థన. ఈ రెండు మన కాకని మన్యం దానియేలు గ్రంథం 9, అలాగే యోహాను సువార్త 17వ. ఇక్కడ ప్రార్థన విజ్ఞాపన అంటూ కనబడుతుంది. అక్కడ దానియేలు ప్రార్థిస్తున్నాడు. 70వ కీర్తనలో దావీదు మహారాజు ప్రార్థిస్తున్నాడు. ఇక్కడ యేసు ప్రభు ప్రార్థిస్తున్నాడు. యేసు ప్రభు అందరి కొరకు చేయించినటువంటి ప్రార్థన ఇది చివరి ప్రార్థన ఆయన జీవితంలో. ఆ తర్వాత పట్టబడి ఎదురని వాళ్ళు దాటిపోయి పట్టబడి గెత్సేమనే వనంలో ఆయన చేసిన వ్యక్తిగత ప్రార్థన అది వేరు, ఇది మాత్రం చివరి ప్రార్థన. ఈ చివరి ప్రార్థన మనకి ఆయన ఎలా కనపడుతున్నారండి? గొప్ప ప్రధాన యాజకునిగా ప్రార్థించుతూ ఉన్నది. గొప్ప ప్రధాన యాజకునిగా. ఇది మరి ఈ ప్రధాన యాజకత్వం మనకి ఎలా వచ్చింది? ఒకసారి కీర్తన 10:4వ వచనం చదవండి. కీర్తన 110:4. వెల్కేశకు క్రమం చొప్పున నీవు నిరంతరము యాజకుడవలెనువని యెహోవా ప్రమాణము చేసినాడు. ఆయన మాట తప్పనివాడు. ఈ వెల్కేశకు ఎవరు అంటే ఆదికాండం 14వ అధ్యాయంలో అబ్రాము చెరపట్టబడి 5 రాజులతో చెరపట్టబడినటువంటి తన తమ్ముని యొక్క కుటుంబము, ఆస్తిపాస్తులు, ఆ ఊరు యొక్క భార్య పిల్లలు, ఆ ఊరి యొక్క వారినందరినీ కూడా వారితో యుద్ధం చేసి తిరిగి వెనక్కి వారి యొక్క సొమ్ము కొనగొట్టుకొని వెనక్కి వస్తూ ఉన్నప్పుడు ఈ మెల్కీసెదెకు అనేటటువంటి ఆయన ఎదురుపడ్డాడు. ఎదురుపడిన తర్వాత అతనికి ఇతను రొట్టె వ్యాఖ్యాసం ఇవ్వడం జరిగింది. అప్పుడు ఇతను అబ్రాము ఏం చేశాడంటే ఆ కొల్లగొట్టి తీసుకొని రావాలనేటువంటి ఆ యొక్క సొమ్ములో దశమ భాగము అతనికి ఇచ్చాడు. ఎందుకంటే అతడు సర్వోన్నతుని యొక్క దాసుడు, సర్వోన్నతుని యొక్క యాజకుడు అనబడుతూ ఉన్నాడు. అతనికి దశమాంశాలు ఇచ్చాడు. ఈ దశమాంశాల గురించి మనకి ప్రవక్త స్పష్టంగా రాస్తూ ఉన్నాడు. దశమాంశాలు అతనికి ఇచ్చాడు. ఎందుకంటే అతను యాజకుడు కనుక దశమాంశాలు అతనికి ఇచ్చాడు. మెల్కీసెదెకు క్రమము చొప్పున మన యేసు ప్రభు నిరంతరము యాజకుడై యాజకత్వపు పరిచర్య కొనసాగిస్తూ ఉన్న పరిస్థితి. హెబ్రీ గ్రంథకర్త మరి 4వ అధ్యాయం 14వ వచనంలో అంటాడు, ఆకాశం గుండా వెళ్ళినటువంటి గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు. 5వ అధ్యాయము 6వ అధ్యాయము 7వ అధ్యాయము 8వ అధ్యాయం కూడా మెల్కీసెదెకు క్రమమును బట్టి ఈయన నిరంతరము యాజకుడై ఉన్నాడు అనేటటువంటి మరి ఒక వివరణ అధ్యాయాలు మనకి కనబడుతుంది. ఇక్కడ ప్రధాన యాజకుడిగా ప్రార్థిస్తున్నాడు. ఎవరి కొరకు ప్రార్థిస్తున్నాడు అని అంటే ప్రస్తుతం ఆయన శిష్యుల కొరకు ప్రార్థిస్తున్నాడు.
నేను లోకం కొరకు ప్రార్థించలేదు కానీ శిష్యుల కొరకు మాత్రము ప్రార్థిస్తున్నాను. వారు నా మాట గైకొన్నారు, నా ఆజ్ఞలు వారు పాటిస్తున్నారు. వారు నావారు, వారిని నేను మీ చేతికి అప్పగిస్తున్నాను. ఇలా ఈ లోకంలో నుండి నేను మీ వద్దకు వస్తున్నాను కాబట్టి వారిని నీవు కాపాడు. అన్నిటికంటే ముఖ్యంగా దుష్టుని నుండి వారిని కాపాడు అని వారి వరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. దుష్టుని నుండి వారిని కాపాడమని ప్రార్థన చేస్తున్నారు. ఇంకా కొంచెం మనం లోతుగా ఆలోచిస్తే తండ్రి యందు క్రీస్తు, క్రీస్తు యందు ఆయన శిష్యులు ఏక మనస్సుతో ఏకత్వంతో సహవాసం పొందినటువంటి వారుగా యేసు ప్రభువు వారి గురించి అక్కడ చెప్తూ ఉన్నాడు. అక్కడ ఒక చక్కని మాట మరి ఆయన చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడంటే అద్వితీయ సత్యదేవుడైన నిన్నను నీవు పంపిన నీ కుమారుడిని ఎరుగుటయే నిత్య జీవుడు. అక్కడ నిత్య జీవము అనేటటువంటి దాని గురించి అక్కడ చెప్తూ ఉన్నాడు. నిత్య జీవము అనగా నిత్యము జీవించేటటువంటి పరిస్థితి. ఇది ఎక్కడ ఉన్నది అంటే యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయంలో దేవుడు చెప్తున్నాడు. అది ఆయనే యోహాను చెప్తున్నాడు. ఆ నిత్య జీవము దేవుని కుమారుడి యందు ఉన్నది అని. చివరి వచనాలకు వస్తే అదే 5వ చివరి వచనాలకు వస్తే ఏమని చెప్పబడుతుందంటే ఆయనే నిత్య దేవుడు, ఆయనే దేవుడు, ఆయనే నిజమైన దేవుడు, ఆయనే నిత్య దేవుడు. నిత్య జీవము అనగా దేవుడు అంటే ప్రభువు నివసించేటటువంటి స్థలం. అదే పరలోకపు రాజ్యం. ఆ రాజ్యానికి మనం వెళ్ళాలి అంటే అద్వితీయ సత్యదేవుడైనటువంటి దేవుడిని తెలిసి ఉండాలి. ఆ దేవుడు మన కొరకు పంపిన ఆయన ప్రియ కుమారుని మనం ఎరిగింటే మనకు నిత్య జీవము కలుగుతుంది. యోహాను శాఖ 12:50 కూడా ఏమని చెప్తుందంటే దేవుని యొక్క ఆజ్ఞను పాటిస్తే వారు నిత్య జీవానికి వెళ్తారు. దేవుని యొక్క ఆజ్ఞ నిత్య జీవము అని అక్కడ చెప్పబడుతుంది. మనము ఈ లోకంలో ఎంతకాలం జీవించినప్పటికీ ఒకవేళ చిన్న వయసులో చనిపోయేవాడు ఉన్నారు, మధ్య వయసులో చనిపోయేవాడు ఉన్నారు, లేక ఇంకా కొంచెం అధిక బలంతో చనిపోయేవాడు ఉన్నారు, లేక ఇంకా 100 సంవత్సరాలు దాటిన వారు కూడా బహుశా ఉండొచ్చు. ఎంతకాలం బ్రతికినా మనము ఎక్కడికి వెళ్ళాలి? ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. విడిచిపెట్టిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తామో మనకు తెలుసు. కొంతమంది ఏంటంటే లోకాన్ని అనుసరించి జీవించే వాళ్ళకి ఎక్కడికి వెళ్తారో వాళ్ళకి తెలియదు. నేను కూడా దేవుడి దగ్గరికి వెళ్తాం అనుకుంటారు, నిత్య జీవానికి వెళ్తాం అనుకుంటారు. కానీ వాళ్ళు వెళ్ళేది నిత్య నరకాగ్నికి వెళ్తారు. కానీ ఆజ్ఞను ప్రేమించి ఆయన కట్టడలను ప్రేమించి ఆయన ఆజ్ఞానుసారంగా జీవించినటువంటి వారు నిత్య జీవమునకు వెళ్తారు. అది దేవుని యొక్క వాక్యము స్పష్టంగా చెప్తుంది. అందుకని వారు నిత్య జీవానికి అర్హులుగా ఉండాలి అని దుష్టుని నుండి వారిని కాపాడమని ప్రభువు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అంటే అదేంటంటే ఆయన కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చి అప్పుడు ఆయన నోరు తెరచి వారికి ఎలాగో బోధింపసాగారు. వారు ఆయన నోరు తెరచి బోధించినటువంటి వారి వరకు బోధించినటువంటి బోధన వారు అంగీకరించారు కాబట్టి వారు దేవుని రాజ్యాన్ని కట్టారు, నిత్య జీవానికి వెళ్ళారు. హతసాక్షి మరణము ఆయన వరకు పొందారు. సమస్తము త్యజించారంటే శిష్యులకి ఆ విధమైనటువంటి పరిస్థితి ప్రభు అనుగ్రహించారు. ఇప్పుడు ఈ శిష్యుల కొరకు ఆయన ప్రార్థించాడు. అయితే 20వ వచనం నుండి ఆ 20వ ఏమని రాయబడిందంటే శిష్యుల కొరకు కాదు, లోకం కొరకు అయినా ఆ లోకము ఏంటి అని అంటే లోకం అనగా పాపమునకు గుర్తు. కానీ లోకములో ఉన్న విశ్వాసులను ఆయన వాటిని ప్రేమిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ విశ్వాసులు లోకంలో
ఫిలిపియా గారు విశ్వ ప్రేమ అని అందుకే పెట్టారు. యూనివర్సల్ లవ్, అది కవనెంట్ లవ్. కవనెంట్ లవ్ నిబంధన ప్రేమ. అందరూ రారమ్మా దీనిలో, యువకులు అందరూ రారు. ఎవరైతే శిష్యులు బోధించినప్పుడు వారు బోధించిన వాక్యాన్ని అంగీకరించారు. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం చదవండి ఒకసారి. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. తను ఎందరు అంగీకరించారు వారికి అందరికీ అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలకు ఆయన అధికారం అనుగ్రహించారు. ఈ మాటను బట్టి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. తన యందు ఎంతమంది అయితే విశ్వాసం ఉంచుతున్నారో వారందరూ దేవునికి కుమారులుగా ఉంటారు, బిడ్డలుగా ఉంటారు. ఆ రకమైనటువంటి పరిస్థితికి మనం ఎదగాలి. అందుకే అసలు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అని అంటే, యోహాను మార్కు సువార్త 1వ అధ్యాయం 14-15 చదవండి. యోహాను చెరపట్టబడిన తరువాత యేసు కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు అక్కడికి? ఈ మాట స్పష్టంగా మనకు అర్థం. దేవుని రాజ్యాన్ని కట్టడానికి, దేవుని యొక్క పరిధిలోనికి దేవుని నుండి విడిపోయిన వారు తిరిగి ఆయన యొక్క పరిధిలోకి రావడానికి. ఎఫెసీ పత్రికలో పత్రికాకారుడు చెప్తున్నాడు, ఆయన పౌలు గారు చెప్తాడు, ఆయన యొక్క రక్తము వలన, ఆయన చిలికిన రక్తము వలన మనకు సంధి చేసి శాంతిని సమాధానమును సమకూర్చాడు. కొలసై పత్రికలో కూడా అదే మాటలు చెప్తున్నాడు. కొలసై పత్రికలో ఆయన యొక్క రక్తము వలన మనకు సమాధానము కలుగుతున్నది. ఏదైనా తోటలో ఆ యొక్క తినవద్దు అన్న పండు తినినప్పుడు దేవునికి మానవునికి ఉన్న సత్సంబంధము తెగిపోయింది, సమాధానము తెగిపోయింది. తిరిగి సమకూర్చాలి అని అంటే దేవుని కుమారుడు ఈ లోకమునకు వచ్చి రాజ్య సువార్తను ప్రకటించి ఆధారపడి ఆయన తెలియవలసిందంత చేసి ఎవరికి అప్పగించాలో వారికి ఆ బాధ్యత అప్పగించి తన ప్రాణాన్ని సిలువలో ధారపోశాడు. సిలువలో ధారపోయడం, సిలువ యొక్క ఆవశ్యకతను మనం తెలుసుకున్నాం. కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలో మరి సిలువను గురించినటువంటి వార్త హర్షించుతున్న వారికి వేదికనంగా ఉంటుందంట. రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తియే సిలువ లేనిది మనకు విలువ లేదని నేను మన ఈ 8 దినాల్లో ఒక ప్రార్థన ఒక సహోదరి ప్రార్థన చేసుకుంటే నేను విన్నాను. ఆ మాట నాకు హృదయానికి వస్తుంది. సిలువ లేనిదే విలువ లేదు. నిజమే, సిలువ అనేది మనకు ఆశీర్వాదకరం, కానీ సిలువ అనేది శాపగ్రస్తం అనే వాక్యం చెబుతుంది. విద్యాభ్యాసం 21, 22, 23లో ఆ సిలువ స్మరణ శిక్ష గురించి చెప్పబడుతుంది. రాణి మీద వేలాడదీయబడిన వాడు శాపగ్రస్తం, రాణి మీద వేలాడదీయబడిన వాడు శాపగ్రస్తం. సిలువ భయంకరమైనటువంటి ఘోరమైనటువంటి మరణాన్ని సూచిస్తూ ఉంది. ఈ సిలువ మరణం అనేటటువంటిది రోమీలకు బాగా అవడం, సిలువ మరణాన్ని విధించడం అనేటటువంటిది. ఆ కలవరి కొండ మా మనుషులు చేసినటువంటి తప్పిదాలకి వాళ్ళ కొండలు ఆ విధంగా చేసేటప్పుడు కొయ్యకు కట్టేసి అక్కడ పెట్టినప్పుడు వాళ్ళు అలాగా మరణించడం జరుగుతుంది. ఆ కొండంతా కంపు కొట్టేదంట, ఎముకలతో కంపు కొట్టా ఉండేదంట భయంకరంగా. కానీ యేసయ్య ఎప్పుడైతే కొండ మీద చనిపోయాడో మన వరకు ఆ కొండ ఆశీర్వాదంగా మారిపోయింది. ఆశీర్వాదం కొండ అక్కడ పెద్ద దేవాలయం కట్టారు అని అంటారు. మనమైతే మనం చూడలేదు, కానీ వినడం మాత్రం ఆశీర్వాదకరమైనటువంటి
పరిస్థితి, ఆ నాశనమైనటువంటి పరిస్థితి, మరణము అనే పరిస్థితిని ఆయన ఆశీర్వాదకరంగా మార్చేటటువంటి దేవుడు మన దేవుడు. ఈ యొక్క హవ్వ ఆదాము శరీరంలో నింపబడినటువంటి ఆ యొక్క విషము ఆయన మరణం ద్వారా తీసివేయబడింది. పైకెత్తబడినటువంటి యేసు ప్రభువుని నిదానించి మనం చూసినప్పుడు మనలో ఉన్న విషము మన ఆదివారం సంఖ్యాకాలం 21వ అధ్యాయం 4 నుండి 9 వరకు రాయబడినటువంటి ఆ యొక్క వాక్య భాగంలో వాళ్ళు గొనగడం మొదలు పెట్టారు. మాకు మంచినీళ్ళు లేవు, మేము తినే అన్నం రుచి పచ్చి లేని అన్నం, చవిసారం లేని అన్నం, మమ్మల్ని ఎందుకంటే తీసుకొచ్చారు. ఇదే స్లోగనం. దేవుడు కూడా విని 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 విసిగెత్తిపోయాడు. విసిగెత్తిపోయింది తాపకరమైన అంటే భయంకరమైన వేడిని కలిస్తే వేడి శరీరంలో ప్రవేశించేటటువంటి ఆ యొక్క పాములను ఎగుతి అంటారు, ఫ్లయింగ్ సర్పెంట్. వాటిని వాళ్ళ మీదకి పంపించితే అనేకులు చనిపోయారు. మరలా వాళ్ళకి ఉన్న వాళ్ళకి గుర్తొచ్చి మరి ప్రతిమానుకుని మోసని ప్రార్థన దేవునికి ప్రార్థించమనగా మోసే ప్రార్థన చేస్తే ఒక చక్కటి ఉపాయం దేవుడు అక్కడ చెప్తూ ఉన్నాడు. ఒక ఇద్దరితో ఒక సర్పం అదే ఆకారంలో ఉన్న సర్పాన్ని చేయించి ఆయన పెట్టి ఇక్కడ స్తంభం మీద ఎవరైతే ఆ సర్పాన్ని నిరాకరించి చూస్తారో వారు బ్రతుకుతారు. మరి నిజంగా దాంట్లో ప్రాణం లేదు. అది ఒక లోకంతో చేయబడినటువంటి వస్తువు. ఇత్తడి పరిశుద్ధ పరపీఠం మీద వాడబడేటటువంటి వస్తువులు ఇత్తడితో తయారు చేయమని చెప్తారు. ఇత్తడి మనం కూడా ఇతర వస్తువులే పెడతాం, కానీ ఇప్పుడు పెట్టరాని వస్తువులన్నీ పెడుతున్నాం. పరిశుద్ధ ఆలయం మీద పరిశుద్ధ స్థలంలో విచారించవలసినటువంటి విషయం ఇది. ఆ యొక్క పరిస్థితి ఇత్తడి తీర్పునకు గుర్తు. జాగ్రత్త, మనం తీర్పునకు గురి అవుతామేమో ఒకసారి మనం పరిశీలించుకున్నాం. ఆ పరిస్థితి యోహాను సువార్త 3వ అధ్యాయంలో నికోదేముతో ఒక సుదీర్ఘమైనటువంటి సంభాషణ చేస్తున్నాడు యేసు ప్రభు. చేస్తూ ఉన్నప్పుడు చెప్తున్నాడు 13-14 మనుషులు ఆయనలో మోక్ష సర్పాన్ని ఏ విధంగా ఎత్తాడో మనుష్య కుమారుడు ఆ విధంగా ఎత్తబడినటువంటి మనుష్య కుమారుని ఆ రుధిర ధారలు స్రవించుతున్న మనుష్య కుమారుని మనం నిదానించి చూసినప్పుడు ఏదైనా తోటలో నింపబడినటువంటి నిలువెల్ల విషము కల్మషత్వంతో చెడ్డతనంతో నింపబడినటువంటి మానవుడు నిదానించి చూసినప్పుడు ఆ విషము తీసివేయబడదు. ఏ చెట్టు నుండి అయితే శాపాన్ని విషాన్ని తీసుకొని వచ్చారో అదే చెట్టు ప్రకటన గ్రంథంలో జీవవృక్ష ఫలముల చెట్టు. ఏదంతా కూడా ఉంది జీవవృక్ష ఫలాల చెట్టు. వారు ఆ ఫలాలు తింటారేమోనని దేవుడు అక్కడి నుండి వాళ్ళని వెళ్ళగొట్టాడు, చెరువులను తాళించాడు. అంటే దేవుడికి వారు అట్లా చేస్తారని భయం కాదు. వాళ్ళు వచ్చి ఆ పండుగ తీసుకోకూడదు. అది ఈ విధమైనటువంటి పరిస్థితి. ఎవరైతే ఆయన ఆజ్ఞలో పడతారో, ఎవరైతే ఆయన జాగ్రత్తగా వెతుకుతారో, 71:4 చదవడం ఒకసారి. నిన్ను వెతుకు వారందరూ నిన్ను గూర్చి ఉత్సాహించి సంతోషించుదురుగాక. నీ రక్షణను ప్రేమించువారు అందరూ దేవుని మహిమపరచబడును గాక అని దేవుడు మహిమపరచబడును గాక అని నిత్యము చెప్పుకుందురు గాక. ఆయనను వెతకాలి. ఆయన రక్షణ యందు ఆనందించాలి. వెతకడం అంటే మన వస్తువుని వెతుకుతా ఉంటాం. వెతుకుతా ఉంటాం. నాకు అనుభవపూర్వకంగా నేను ఒక మాట చెప్తాను. ఏంటంటే నేను చాలా వాక్యాన్ని నేను ఎక్కువ నైట్ టైం నేను ఎక్కువ ధ్యానించుకుంటూ అట్లా వెతుకుతా ఉంటాను. కీర్తనలు కానీ ఏదైనా కానీ ఒక భాగాన్ని నేను హృదయంలో
పగటికాలం కూడా ఒక్కసారి అలా పడుకుని కొన్ని విషయాలు, దేవుడి విషయాలు అలా ధ్యానిస్తూ ఉంటారు. ఒకప్పుడు దానికి రిలేటెడ్ వర్డ్ నాకు కావాలి అని అంటే వెంటనే లేచి తక్కువ చూసుకుంటాను బైబిల్. ఒక్కొక్కసారి వెంటనే దొరుకుతుంది, ఒక్కొక్కసారి కొంచెం లేట్ అవుతుంది. ఎంత లేట్ అయినా సరే ఖచ్చితమైన భాగాన్ని దేవుడు చూపిస్తాను. అది హృదయానికి హత్తుకుపోయేటటువంటి పరిస్థితిలో ఉంటాను. అలాగే మీరు కూడా ఉండాలని నేను అందరూ ఉండాలని నేను ఆశపడుతూ ఉంటాను. అందుకని చాలా మందికి నేను చెప్తూ ఉంటాను, వాక్యం చదవడమే కాదు, వాక్యాన్ని ధ్యానించాలి. అదే వెతకడం, ధ్యానించడం అనే వెతుకుట అనేటటువంటి ప్రక్రియ కనపడుతున్నాను. ఇప్పుడు ఉదాహరణకి ఒక మాట చెప్తాను. మేము శ్రీరామనగరం అనే ప్యారిస్లో పనిచేసినప్పుడు అక్కడితో 4 నెలలు కావాలి. నేను శుక్రవారం దేవాలయానికి వెళ్ళి, అంటే పాస్టర్ దగ్గర ఎవరికి వస్తూ ఉంటారు, ఎక్కడైనా దేవాలయం దగ్గరికి వెళ్ళి తలుపులో వేస్తే నా ప్రార్థన చాటుగా కొడుకుబెట్టి ప్రార్థన చేసుకునే దాన్ని, ఉపవాస ప్రార్థన. అప్పుడు నాకు ఒక మాట నాకు కనబడుతుంది. ఏంటంటే యెషయా గ్రంథము 5వ అధ్యాయం కనబడుతుంది. ద్రాక్ష తోట, నేను నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట, నా ప్రియుని గురించి కాలేదని ఒక ద్రాక్ష తోట. అది ఆ వాక్యం భాగం నాకు మనసులోకి వచ్చింది. అదేదో అని నేను చెప్పట్లేదు, నా మనసులోకి వచ్చిందని చెప్తున్నాను. అది చదువుకున్నాను. నేను లేచి చదువుకున్న తర్వాత ప్రభావికి ఆ రిలేటెడ్ వాక్యాలు ఎక్కడున్నాయని నేను మళ్ళా దేవుడిని ప్రార్థిస్తూ అడిగినప్పుడు అప్పటికి నాకు ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా నాకు అంతగా తెలియలేదు. బయట చదువుతున్నాను, కానీ చదువుతాను ఎన్నిసార్లు చదువుతాను, కానీ దాంట్లో ఉన్న లోతు నాకు తెలియదు. నేను దేవుడిని అడిగినప్పుడు దేవుడు నాకు వెంటనే చాలా విషయాలు నాకు బోధించాడు. ఏంటంటే 15వ అధ్యాయం చూపించాడు, మరలా 22వ అధ్యాయం చూపించాడు. తర్వాత గలతి చివరికి దాని కారణం గలతి 5:19 చూపించాడు, 22 చూపించాడు. అది వెంటనే నేను కూర్చొని అది వెంటనే నేను ప్రార్థన మీద కట్టబెట్టి నేను చూసాను. ఒక చక్కని ప్రసంగమైంది. నేను చాలా సంతోషించాను. ఎందుకంటే వెతకండి దొరుకుతుంది. 29లో కూడా ఆ 70 సంవత్సరాల గురించి చెప్తూ దేవుడు అన్నాడు, మీరు నన్ను వెతకచ్చు వత్తులేని నేను మీకు దొరుకుతాను, మీరు నన్ను ప్రార్థించు వత్తులేని నేను మీ మనవి ఆలకిస్తాను అంటాడు. ఆ మాటలో నేను చాలా ఇష్టపడతాను. మీరు నన్ను వెతకచ్చు వత్తులేని నేను మీకు దొరుకుతాను, నన్ను ప్రార్థించుతూ వత్తులేని నేను మీ ప్రార్థన మీ మనవి ఆలకిస్తాను. దేవుడు చాలా, అంటే నేను ఒక జస్ట్ అనుభవం మాత్రమే చెప్తున్నాను. నాకేదో దర్శనాలు అవి ఇవి అని నేను చెప్పను. నాకు ఎప్పుడు దర్శనాలు కాదు. నేను కేవలం దేవుని యొక్క వాక్యము వెతకడం వలననే నేను చాలా విషయాలు నేను తెలుసుకుంటాను. కాబట్టి నేను మీకు ధైర్యంగా నేను చెప్పగలుగుతాను ఇది సత్యమైనటువంటి మాట. అలా మనం ఎప్పుడైతే వెతుకుతామో సామెతల గ్రంథం 2వ అధ్యాయం కూడా వెండిని వెతకినట్లు జ్ఞానాన్ని వెతకాలి. జ్ఞానం ఇచ్చేవాడు దేవుడే. యోగు గ్రంథం కూడా 2వ అధ్యాయంలో జ్ఞానం గురించి చాలా ప్రశస్తమైనటువంటి మాటలు దేవుడు అక్కడ చెప్తాడు. అది మనం చదువుకుంటే మన జీవితానికి అది ఆరంభంగా పాపం చేయడానికి కూడా మనకు ఆస్కారం ఉండదు. మనం ఏం చేయాలంటే తప్పుని తప్పుగా ఖండించాలంటే యథార్థమైన త్రోవలో మనం నడవాలి. ఒక మాట సామెతల గ్రంథం ఉంది, దేవుని యందు భయభక్తులు కలిగిన వారికంట బహుధైర్యము ఉంటుందంట. దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారికి బహుధైర్యం. దాని ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి సింహకోణలోకి వేసిన సరే అతను భయపడలేదు. చంద్రకుమార్ కూడా నెప్పుకట్టిన వాదిస్తున్నారు, నీవు అగ్నిగుండంలో మమ్మల్ని వేసినా మాకేమి భయం లేదు, ఎందుకంటే మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ ఆయన మమ్మల్ని రక్షించకపోయినా మేము మాత్రం నీవు నిలబడిన ప్రజలకు నమస్కారం. ఆ స్థితిలో మనం ఉండాలి. హిజ్కియా చేసిన పాపం వల్ల
ఇస్యా కుమారుడైన మనిషి చేసిన పాపం వల్ల వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోబడ్డారు? ఎత్తుకుని పోబడ్డారు. పాపం చేసిన దేవుడు అన్నాడు, చేశాడు, ఎత్తుకుని పోబడ్డారు. అందుకని 70 సంవత్సరాలు వాళ్ళు అంటున్నారు. చెర ఏం కాదది, వ్యవస్థానుసారంగా వాళ్ళు స్వేచ్ఛగా తిరగవచ్చు, స్వేచ్ఛానుసారంగా జీవించవచ్చు, జరగాలి. కాకపోతే ఏంటంటే అది ఒక శిక్ష కారణం. ఒక మాట నేను చెప్పాలని ఆశపడుతున్నాను, జ్ఞాపకం వచ్చింది. ఏంటంటే యెషయా ప్రవక్త, యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో నా కొరకు ఎవరు వెళ్తారు, నేను ఎవరిని పంపుతాను, నా కొరకు ఎవరు వెళ్తారు దేవుడు అడిగితే, ఇదిగో నేనున్నాను, నన్ను పంపు అంటాడు యెషయా. అక్కడ కొన్ని మాటలు చెప్తాడు, చదువుతామా? నేనున్నాను, నన్ను పంపు అంటే పట్టణం దేశం గురించి అక్కడ చెప్తున్నారు. దేవుడు నివాసులు లేక పట్టణములను, జనులు లేక దేశమును ఒట్టిదిగా అయ్యేవాడు. అంతకుముందు ఏం చెప్పాడంటే, వీరి వెనకలిగిన చెవులు ఉన్నప్పటికీ, గ్రహించగలిగిన హృదయం ఉన్నప్పటికీ వారు ఏం చేస్తున్నారు? చూడగలిగిన కన్నులు ఉన్నప్పటికీ వాళ్ళేమి ఆ పరిస్థితి మంచి స్థితికి రావడం లేదు. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే, వారి హృదయమును ప్రభువు చేయాలి అన్నాడు. ప్రభుపోయినట్టు హృదయంగా చేయాలి. ఇది ఎంతవరకు అంటే అని యెషయా ప్రశ్నించినప్పుడు దేవుడు అంటున్నాడు, వారి కన్నులతో చూసి, చెవులతో విని, హృదయంతో గ్రహించి, మనస్సు మార్చుకొని స్వస్థత పొందకపోయినట్లు ఈ జనుల హృదయము ప్రభువు చేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులు మూయించమని చెప్పాను. ఇది యెషయా దేవుడికి వేసిన ప్రశ్నకు ఆయన ఇచ్చిన సమాధానం. పట్టణములు చదవము. ఆయన నివాసములు లేక పట్టణములను, మనుషులు లేక ఇల్లులను కాడకు వరకు, దేశము బొత్తిగా వీడకు వరకు యెహోవా మనుషులను దూరంగా తీసుకెళ్ళాడు. దేశంలో నిర్జనమైన స్థలములు విస్తారమైన వరకు ఆయన. ఇది మనం ఎప్పుడైనా చదివాము, ఒకసారి ప్రశ్నించండి, చదవకపోతే చదవండి. అది దీనికి సంబంధించినటువంటి చెప్పాను. దూరంగా మనుషులు తీసుకెళ్ళిపోయాడు అన్నది. నివాసం లేక పట్టణాలు, జనులు లేక ఇండ్లు, దేశము పాడైపోయాడు. వీడదు వారు దేవుని ఉగ్రత ఆ విధంగా, చెప్పిన మాట వినకపోతే దేవుని యొక్క ఉగ్రత ఆ విధంగా. దానియేలు అంటున్నాడు, నీ సేవకుడైన ప్రవక్తలు మా పితరులకు చెప్పినటువంటి, మా రాజులకు, మా అధికారులకు, మా ప్రజలకు, మా దేశంలో చెప్పినటువంటి మాట వినలేదు. నీ ఆజ్ఞలు, నీ కట్టడలు, నీ విధులు వారు పాటించలేదు. అందుకే ఈ దినాన మాకు ఈ శిక్ష వచ్చింది. మా ముఖానికి సిగ్గు కలిగి ఉన్నది అని ప్రార్థన చేస్తున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. ఎవరు ప్రార్థన పొందినాడు దేశంలో? దానియేలు వారి యొక్క పితరులు చేసిన పాపములు, వారి తల్లిదండ్రులు చేసిన పాపములు, వారు చేసిన పాపములు ఒప్పుకుంటూ విజ్ఞాపన చేస్తున్నారు. అందుకనే సమాధానం తీసుకొచ్చినటువంటి గాబ్రియేలు కూడా దానియేలు నీవు బహుప్రియుడవు అని చెప్తున్నాడు. అంతటి విజ్ఞాపన కర్త కాబట్టి 70 వారంలో జరిగేటటువంటి పరిస్థితి అక్కడ దానియేలుకి మర్మముగా కూడిన పరిస్థితిని తెలియజేశాడు దేవుని ద్వారా. ఎవరైతే దేవుని బయటకు కలిగింటారో వారికి దేవుని మర్మము బోధింపబడతారు. ఆ విధమైనటువంటి పరిస్థితి. అప్పుడు ఆ తర్వాత క్రింద మాట చదువు, 13 చదువు, 6-13 చదువు. దానిలో
త్వరగా వెళ్ళారు. వాళ్ళని మళ్ళా తిరిగి రాలేదు. అది వేరే చరిత్ర, సమరయ్య అది వేరే చరిత్ర. ఇప్పుడు వీళ్ళు 20 మంది రాజులు పరిపాలించారు. ఆ కాలంలో లేకపోతే 4-5 దేవుని ఆజ్ఞలు అనుసరించి నడిచిన వారు. యెహోషాపాతు, అబీయా, ఆసా, యెహోషాపాతు, హిజ్కియా అక్కడ వారు. హిజ్కియా ఏం చేశాడంటే తనకి జబ్బుపడి తిరిగి లేచిన తర్వాత బబులోను దేశం నుండి వచ్చినటువంటి వారికి ఆ దూతలకు సమస్తాన్ని చూపించాడు. సమస్తం అంటే యోధా దేశము, యోధా రాజ్యం, యోధా అంతఃపురము, అలాగే వంటశాల ఏదైతే చూపించేసాడు. అలా చూపించినందుకు దేవుని ఉగ్రత ఆ దేశం మీదకి వచ్చింది. దేవుడు యెషయాను చెబుతున్నాడు, వీరికి కట్టేశారు కాబట్టి ఈ వారందరూ కొనుక్కోబడతారు. ఇప్పుడు యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో చదువుకోబడినటువంటి దాన్ని ఇక్కడ దేవుడు మళ్ళా ఎత్తి చెప్తున్నాడు. అక్కడ స్పష్టంగా చెప్పలేదు, ఇక్కడ స్పష్టంగా చెప్పాడు. ఆ తర్వాత ఆయన వచ్చి ముట్టడించిన తర్వాత అంత అంచెలంచెలుగా 2-3 దఫాలుగా అన్ని ఆకాశ దేవాలయాన్ని చూసుకొని అన్నింటిని కూడా పట్టుకుపోయింది. ఎత్తుకొని పోబడ్డారని చెప్పారు. దూరంగా ఎత్తుకొని పోబడ్డారు. ఇది అక్కడ జరిగినటువంటి పరిస్థితి. ఆ టైంలో ఇర్మియా, యోషియా అనే ఒక మంచి ప్రవర్తన కలిగినటువంటి రాజు యొక్క పరిస్థితిలో ఆయన ప్రదర్శించారు. 23వ అధ్యాయం మొదటి 2 వచనాలు, తర్వాత 29వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో ఉంటుంది. ఏమనుకుందంటే యెకొన్యా అనేటటువంటి రాజు అతని తల్లిని, అతని భార్యలను, ఉపపత్నులను, కుమారులను మొత్తం అందరూ రాజవంశత్వాన్ని తీసుకెళ్ళిపోయాడు, ఎత్తుకొని పోయాడు. ఆ విధంగా ఆ పరిస్థితి ఏర్పడడం. అప్పుడు ఆ ఎత్తుకొని పోబడినటువంటి వాళ్ళు దానియేలు కూడా ఉన్నాడు. వీళ్ళు రాజవంశత్వాలు. వీళ్ళు ప్రార్థన చేసి దానియేలు ప్రార్థన చేసినప్పుడు దేవాలయం యెరూషలేము దేవాలయం వైపు తిరిగి మోకరించి ప్రార్థన చేసేవాడు. రాజు భోజనం తినలేదు. పరాయి దేశంలో ఉన్న దేవుని యందు భయం, భక్తి కలిగినటువంటి పరిస్థితి. అందుకే దానియేలు ఆశీర్వదిస్తున్నాడు. అంత గొప్ప స్థితిని అలంకరింపజేశాడు దేవుడు. ఇది వారి యొక్క పరిస్థితి. ఇప్పుడు మనం చదువుకున్నాం, మొద్దు నిలిచి ఉంది, అట్టి మొద్దు. ఈ మొద్దు ఎవరంటే ఒకసారి మత్తయి సువార్త 1వ అధ్యాయం, అక్కడ క్రీస్తు వంశావళి చెప్తుంది. అబ్రాహాము కుమారుడైనటువంటి దావీదు కుమారుడైనటువంటి క్రీస్తు వంశావళి అని చెప్పబడుతుంది. అబ్రాహాము స్థాపించడైన ఇస్సాకు, యాకోబు, యోరేము అతని అన్నదమ్ములను తన వెనక నుండి తరలించాల్సి. అక్కడ నుండి యెషై దాకా వచ్చి యెషై రాజైన దావీదు, అది రాజవంశం. యెషై దగ్గర నుండి రాజవంశం. ఆ రాజవంశం వచ్చి ఎక్కడి వరకు వచ్చిందంటే యోషియా యొక్క కుమారుల యొక్క పతనం వరకు వచ్చింది. యెకొన్యా అనబడినటువంటి వాడు అక్కడ బందీగా ఉన్నాడు. తర్వాత రాజు యొక్క దయం పొంది మళ్ళా సింహాసనం, రాజుకన్నా తక్కువ సింహాసనం మీద తీసుకొచ్చి కూర్చోబెట్టుకుని 7వ పద్యం 6వ ఇచ్చినట్లుగా రాజు 2వ గ్రంథము చివరి అధ్యాయంలో చివరి భాగంలో చెప్పబడింది. ఆ యొక్క యెకొన్యా నరకబడినటువంటి మొద్దుగా ఉంది. మిగిలి ఉన్న నరకబడినట్టు కాదు, మిగిలి ఉన్న మొద్దు యెకొన్యా. అక్కడ మనకు రాయబడి ఉంది ఆ మొదటి అధ్యాయం మత్తయి సువార్తలో, యెకొన్యా యొక్క కుమారుడు యెకొన్యా షయల్తీయేలును కనెను, షయల్తీయేలు జెరుబ్బాబెలును కనెను. అక్కడ నుండి వారి యొక్క వంశం బబులోను నుండి వచ్చింది. అప్పుడు చివరి మాటలు ఏమని రాయబడిందంటే, యాకోబు అనబడేటటువంటి అతను యోసేపును కనెను. యోసేపుకి భార్యగా ఉన్న ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. ఇప్పుడు అర్థమైనా? క్రీస్తు అనబడిన యేసు. యెషయా గ్రంథము 6వ అధ్యాయం, అట్టి మొద్దు నుండి ఏం పుట్టిందమ్మా? పరిశుద్ధమైన చిగురు పుట్టింది. యెషయా గ్రంథం
చక్కగా ముద్దు మాటలతో నేను చాలా సంతోషించాను. అమ్మాయి చెప్పాను ముద్దు ఆ యొక్క అంకురం నుండి ఎదిగి ఫలించాడు. ఆయనే పరిశుద్ధమైన చిగురు. ఆయనే మరియా యందు క్రీస్తు అనబడిన యేసుగా. ఆ యేసు మన కొరకు ఇది నాన్న శిలువలో వేలాడుతున్నాడు. ఆయన ఎప్పుడో 2000 సంవత్సరంలో వేలాడడం కాక నిత్యము ఆయన శరీర అవయవాలను ఆయన చేతుల నుండి, ఆయన యొక్క తల నుండి, ఆయన యొక్క పాదముల నుండి, పొడవబడిన ఆయన యొక్క ప్రక్క నుండి, మరి పోరాటాలతో చేర్చబడిన ఆయన ఒంటి నిండా ఉన్న గాయముల నుండి రుధిరధారలు విస్తరిస్తూ ఉన్నాయి మనకు. ఆ రుధిరధారలలో మనం మరి కనబడడానికి మనం ఇష్టపడదాము. అలా ఇష్టపడితే మనం కనపంతా కడిగిపోయాం. యోహాను పత్రిక మొదటి పత్రికలో 4వ అధ్యాయంలో మరి యోహాను భక్తుడు యోహాను పత్రికాకారుడు అంటాడు, క్రీస్తు యొక్క ప్రేమను అక్కడ చూపిస్తున్నారు. 4వ అధ్యాయంలో దేవుడు ప్రేమాస్వరూపి. ఆయనే మనలను మొదటిగా మనల్ని ప్రేమించాడు. మనం ప్రేమించడం కాదు కానీ చదువు ఆయనే మొదట మనలను ప్రేమించడం కనుక మనము ప్రేమించుతున్నాం. ఎవడైనా నేను దేవుడిని ప్రేమించుతున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించినాయి కదా, అతడు అబద్ధికుడు అవును. 7వ వచనం నుండి చదువు. ప్రియులారా, మనము ఒకరినొకరు ప్రేమించము. ఏలనగా ప్రేమ దేవుని మూలంగా కలుగుతున్నది. ప్రేమించు ప్రతివాడు దేవుని మూలంగా పుట్టినవాడై దేవుని ఎరుగును. దేవుడు ప్రేమాస్వరూపి. ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించినట్టు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి మనం ఆయన ద్వారా జీవించడానికి దేవుడు తన అద్వితీయ కుమారుని ఈ లోకంలోనికి పంపి మన కొరకు ఆయనను పాపము చేసిన వానిగా పాపముగా ఆయన చేశాడు. పౌలంటాడు 8వ అపోస్తలుడు రామపత్రిక 8వ అధ్యాయంలో పాప శరీరాకారంతో ఆయన ఈ లోకానికి వచ్చాడు. మన పాపమంతా ఆయన మీద మోపబడి ఉంది. మరి చివరి ప్రవక్త అయినటువంటి బాప్తిస్మం యోహాను, ఇదిగో దేవుని లోక పాపం మోసుకొని దేవుని గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్ల మన కొరకు శిలువలో వేలాడి రక్తము చిందించింది. ఆయన రక్తంలో మనకు దేవునితో సమాధానము, ఆయన రక్తంలో మనకు శాంతి సమితి సమకూర్చాడు. అతి రక్తంలో మనం మన పాపాలని కడుగుకోవాలి. యోహాను మొదటి పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనం అంటే ఆయన కుమారుడైన యేసు రక్తము మనల్ని ప్రతి పాపం నుండి మనల్ని సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయాలి. మనం వెళదాం రండి. మన వివాదం ఒకసారి యెషయా 1:18 చదువు. యెషయా గ్రంథము 1:18. యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము. మీ పాపముల రక్తము వలె అవి హిమము వలె తెల్లబడను, కెంపు వలె ఎర్రనిమైనను, అవి గొర్రె బొచ్చు వలె తెల్లని మగును. గొర్రె బొచ్చు వలె తెల్లని. రండి మన వివాదం ఎక్కడ తీర్చుకోవాలి? సిలువ చేద్దాం. మన వివాదం తీర్చుకుందాం. మన పాపములు రక్తము వలె ఎక్కడా ఉన్నప్పటికీ అవిధము వలె తెల్లగా చేసేవాడు మన దేవుడు. ఆయన యొక్క రక్తంలో మనం నడబడాలి. అప్పుడే మనకు నిత్య జీవము అనుగ్రహించబడుతుంది. మరి జీవపు వృక్షం మనం
మరి అనుగ్రహించిన ఉన్నాడు. అటు అవకాశాన్ని మనం పొందుకోవాలి అంటే మరి ఆయన ఆయన ప్రియ కుమారుడిగా పుట్టినటువంటి యేసు ప్రభు యొక్క విశ్వాసం ఉంచితే ఆ నిత్య జీవం ఆ దేవుడికి ఫలాలు మనకు తప్పకుండా అనుగ్రహిస్తాడు. అతి విశ్వాసం మనకి ఉండాలి. లోకం కొరకు విశ్వాసం కొరకు దేవుడు ప్రార్థించాడు. మహావిజ్ఞాపన కట్టగా గొప్ప ప్రధాన యాజకుడుగా మరి వ్యక్తి ప్రేమ చొప్పున నిరంతరం యాజకత్వ సేవ పొందిన వాడుగా ఇప్పుడు దేవుని దగ్గర కుడి పాఠశాల కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తున్న ఆ విజ్ఞాపన కట్టను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుని మన యొక్క జీవితాలను మన మార్గాలను మన బ్రతుకులను మనం చక్కదిద్దుకుంటే మనకు నిత్య దేవుడు నిత్యము ఆయన ఉండే స్థలంలో మనకి ఒక స్థలాన్ని ఇచ్చి ఆయనతో చేర్చుకొని మనకు ఆ యొక్క దేవుడి స్థలాలను మనకు అనుగ్రహించలాగా దేవుడు మన పరిశుద్ధాత్మ సహాయాన్ని మనకు ముందుగా దయచేసి ఆశీర్వదించుకుందాక చిన్న ప్రార్థన చేస్తున్నాము. పరిశుద్ధులైన మా తండ్రి, మా ప్రియ పరలోకపు మరి ఒకసారి పాఠశాలకు వస్తున్నాం తండ్రి. మా మధ్య నేను విత్తినటువంటి విత్తనం ప్రభావం మరి మా హృదయంలో తండ్రి నాటక చేయమని అడుగుతున్నాము. దానికి నీరు పోసి ప్రభావం ఎరువు వేసి తండ్రి దాన్ని మరి ఫలించే వృక్షంగా ఆశీర్వదించి త్వరకు మేము నేను ఇచ్చిన రాజ్యములకు అవసరంగా ఉండడానికి మరి ప్రతి ఒక్కరిని ఆయనపరచండి. రానైనటువంటి ఆ యొక్క సమయంలో ప్రార్థిస్తున్నాడు. యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నామని అడుగుతున్నాడు. మేము కూడా ప్రభావ నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు మేము మీ యొక్కకు రాగలట ప్రభావ నన్ను జ్ఞాపకం చేసుకున్నామని అడుగుతున్నాం. మా సంఘం అంతటి కంటే మీకు స్తోత్రములు. ఆయన ఇంటి మరి మంచి అవకాశాన్ని నాకు మీరు అనుగ్రహించి నన్ను వరపరిచి నా ద్వారా మా అందరికీ మంచి వర్తమానాన్ని మీరు వినిపించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు. వినిపించబడిన వాక్యం మా హృదయంలో కలుగ చేయండి. నీ కొరకు ప్రభావ ధైర్యంగా తండ్రి నేను భయభక్తులు కలిగి ధైర్యంగా ఆయన మేము నీ కొరకు నిలవబడి మేము నీ కొరకు పనిచేయడంగా ఉండటం మరి సహాయం దయచేయమని దీవించి పంపించమని యేసు శ్రేష్టమైన మనం వేడుకుంటున్నాం తండ్రి. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రోగ్రాం కమిటీ వారికి చేయబడినటువంటి రాష్ట్ర గారికి నా హృదయపూర్వమైనటువంటి వందనాలు తెలియజేస్తూ దేవుడిని మహిమపరుస్తూ